ఉదయకాల ప్రార్థన. అద్వితీయుడా, ఆలోచనకర్త, మహాశక్తి సంపన్నుడు అయిన దేవా, మీ యొక్క శక్తి కలిగిన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి స్తుతులయ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. తండ్రి, గడిచిన రాత్రి కాలమంతను కూడా మీ యొక్క అగ్ని కంచ రక్షణ కవచము మా గృహాల చుట్టూ దయచేసినందుకు స్తోత్రాలు. మంచి నిద్రతో మమ్మల్ని అందరినీ సంతృప్తిపరిచినందుకు వందనాలు. ఏ అపాయము మా గుడారము సమీపించకుండా మమ్మల్ని, మాకు కలిగిన సమస్తాన్ని భద్రపరిచినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. ఈ రోజును, ఈ ఉదయకాలమును చూడలేక ఎంతోమంది గతించిపోయినప్పటికీ మీ బిడ్డలమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని సజీవులుగా నిలవబెట్టిన దేవా, మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాము. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 15వ వచనము, అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును అని వాక్యం ద్వారా సెలవిస్తున్నారు నాయన. అయా, అదుపులేని జీవితాలు కలిగి ఉన్న మేము కూడా మీ నామానికి అవమానం తెచ్చే విధముగా ఉంటున్నాము తండ్రి, క్షమించండి. అయా, మారు మనసు పొందుకొని కూడా, బాప్తిజం తీసుకొని కూడా కొందరు నాయన అయా, వారు నోటి నుంచి, వారి శరీరం ద్వారా, వారి కనుల ద్వారా, ప్రతి విధమైన కార్యము ద్వారా మీ నామాన్ని అవమానపరుస్తున్న వారుగా ఉంటున్నారు. బిడ్డలకు నిజమైన మారు మనసు దయచేయండి. అయా, మీ నామాన్ని అవమానపరిచే విధంగా వారు ఉండకుండా మీ నామాన్ని ఘనపరిచే వారిగా వారు ఉండుట కృప చూపించండి. మేమందరం కూడా ఈ రోజున ఏ విధంగానూ మీ నామాన్ని అవమానపరిచే విధంగా ఉండకుండా ఘనపరిచే విధమైన క్రియలు చేయడానికి కృప చూపించండి. ఈ లోక ఆశలు, ఈ లోక ఆకర్షణల వలన మార్గము తప్పిపోకుండా, సాక్ష్యాన్ని కోల్పోకుండా జ్ఞానం ఇవ్వమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అయా, ఈ ఉదయకాల సమయంలో మా పనులన్నిటిని కూడా మీ పాద సన్నిధిన పెడుతున్నాం. చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలు, చేతి పనులు, ఏ పనులైతే బిడ్డలు కలిగి ఉన్నారో వాటన్నిటిలో ప్రతి ఒక్కరికి కూడా నూరంతల ప్రతిఫలం దయచేయండి. వారి మార్గాలన్నీ సరళపరచమని ప్రార్థిస్తున్నాము. క్రొత్తగా పనులు ప్రారంభిస్తున్న వారికి తోడై ఉండండి. అయా, ఆగిపోయిన ప్రతి పని కూడా మరలా పునరుద్ధరించబడటకు సహాయం దయచేయండి. అదేవిధంగా ఈ రోజున మా యొక్క ప్రతి మార్గంలో మీ రక్షణ దయచేయండి. వెళుతూ ఉండంగా, వస్తూ ఉండంగా క్షేమకరమైన ప్రయాణాలు మాకు అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాము. అదేవిధంగా ఈ రోజున ఎవరైతే ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారో, సిద్ధపాటు కలిగి ఉన్నారో వారందరినీ జ్ఞానంతో నింపండి, జ్ఞాపక శక్తిని దయచేయండి తండ్రి. అయ్యా, ఎవ్వరు కూడా ఎటువంటి లోటుతో, లేమితో ఈరోజు ఉండకుండా ప్రతి బిడ్డ జీవితంలో, కుటుంబాల్లో సమృద్ధిని దయచేయండి తండ్రి. మంచి ఆరోగ్యంతో, ఆర్థిక పరిస్థితితో వారిని నింపమని బ్రతిమాలుకుంటున్నాము. అయ్యా, ఈ రోజున హాస్పిటల్స్కి వెళ్తున్న వారు ఉన్నారు. వారి రిపోర్ట్స్లో, వారి చెకప్స్లో మీరు తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాము. గృహాలలో ఒంటరిగా ఉంటున్న బిడ్డలు ఉన్నారు. వారికి మీ యొక్క రక్షణ దయచేయండి. ఏ దుష్టుడు వారిని ముట్టకుండా కాపాడండి. అయ్యా, మా సమయాన్ని మేము వినియోగించుకుంటూ, మా కుటుంబాన్ని మేము ప్రేమిస్తూ, ఎటువంటి గొడవలు, ఎటువంటి మనస్పర్ధలు, విభేదాలు ఎవరితో కలిగి లేకుండా మేమందరము కూడా నెమ్మది కలిగి జీవించడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. ప్రభువా, ఈ రోజున ఎవరు కూడా అవమానంలో, మోసములో పడిపోకుండా కృప చూపించండి తండ్రి. ఈరోజు మీ నామాన్ని మహిమపరిచే విధమైన ప్రవర్తన మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయండి. మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న వారు ఉన్నారు. వారికి మీరు తోడై ఉండమని, సంవత్సరమును దయాకిరీటం వారికి అభిషేకముగా దయచేయమని, మేము కూడా కొందరికైనా మీ యొక్క విలువైన, శ్రేష్టమైన మాటలు ప్రకటించడానికి కృప చూపించమని యేసుక్రీస్తు వారి మహాశక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.